దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము మేల్కొల్పు ప్రార్థన ఒలివే పరిచర్య ద్వారా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మీ ముందుకు వస్తూ ఉంది. దేవుని యొక్క దాసుడిగా ఈ మాటలను మీకు అందించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ మాటల కొరకే వేగిరపడుతూ ఎదురు చూస్తున్నటువంటి ప్రియ చెల్లమ్మకు, అక్కకు, ప్రియ తమ్ముడికి, ప్రియ అన్నయ్యకు, ప్రియ తండ్రికి, ప్రియ తల్లికి మేల్కొల్పు ప్రార్థన సహవాసపు దీవెనలు, ఆశీర్వచనములు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రకటన చేస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఉదయమననే మన స్థితిగతులన్నింటినీ ఒకసారి పరిశీలన చేసుకుంటే మన స్థితి ఎలాగుంది, మన ఆలోచన ఎలాగుంది, మన యొక్క లక్ష్యం ఏమిటి, మన ముందున్నటువంటి స్థితి ఏమిటి, ఈరోజు చేయవలసిన పనులు ఏమిటి, చక్కబెట్టవలసిన కార్యక్రమాలు ఏంటి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఎవరితో మాట్లాడాలి, ఈరోజు ఎవరిని కలవాలి, ఈరోజు తలపెట్టినటువంటి గొప్ప పనులేంటి, వాటి యొక్క తీరుతెన్నులేంటి ఒకసారి ఆలోచన చేస్తే నీ పనుల గురించి నీకంటే మరికెవరికి కూడా గొప్పగా తెలియదు. కాబట్టి ఏమేమి పనులు పెట్టుకున్నావో ఒకసారి ఈరోజు ఈ సహవాసపు వాక్యం విన్న తర్వాత ఒకసారి ఆలోచన చేయి. ఏమేమి ఘనమైన కార్యాలను పూనుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఏమేమి గొప్ప సంగతులను నువ్వు తలపెడుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఏమీ లేదండి అని సింపుల్గా తీసుకోకండి. దేవుడు ఒక చక్కటి రోజు మనకి ఇచ్చాడు కదా, దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయండి. నీ కుటుంబ పరంగా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ బిడ్డల విషయమై ఏమి ఆలోచన చేస్తున్నావు, నీ భర్త విషయమే నీ యొక్క ప్రణాళిక ఏమైనది, నీ భార్య విషయమే నీ ఆలోచన ఏముంది. ఈవేళ ఉన్న పరిస్థితులు రేపు ఉండవు, రేపున్న పరిస్థితులు ఈవేళ కూడా ఉండవు. కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒకవేళ ఈరోజు చీకటిగా మీ జీవితాలు అనిపించవచ్చు, కానీ రేపు వెలుగుమయంగా దేవుడు మార్చగలడు. ఈవేళ వెలుగుగా మీకు అనిపించవచ్చు, రేపు బహుశా చీకటి అలుముకోవచ్చు. కాబట్టి ఎప్పుడు ఏ విధమైన పరిస్థితి వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఉదయమున నువ్వు ఆలోచన చేసి గమనించవలసింది, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, నీ కష్టార్జితం సంపాదించుకోవడానికి నీ చేతులు ఏ విధంగా ఉన్నాయి, నీ కాళ్ళలో సత్తువ ఎలా ఉంది. రే సహోదరుడా, సహోదరి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆయన నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పేవాడే ఉన్నాడని 144వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు. ఆయన చేతులకు యుద్ధాన్ని, వ్రేళ్ళకి నేర్పిస్తాడండి, పోరాటము నేర్పిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసిన యుద్ధాలు, నువ్వు చేయవలసిన పోరాటాలు నీ ఆత్మీయ జీవితంలో అవ్వచ్చు, ఉద్యోగ జీవితంలో అవ్వచ్చు, వ్యాపార సంబంధమైన పరిస్థితుల మధ్యలో అవ్వచ్చు, శత్రువుతో ఈరోజు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండొచ్చు, అపవాది యొక్క తంత్రములు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి అనేక రూపాల్లో ఈరోజు మనము యుద్ధము చేయవలసిన వారు, అనేక రూపాల్లో మనము పోరాటము చేయవలసిన వారు. ఈ పోరాటపు స్థితిని మనకి ఎవరి నుండి వస్తుందటండి? యెహోవా. ఆయన వేళ్లకు పోరాటం, యెహోవా చేతులకు యుద్ధమును నేర్పే దేవుడుగా ఉన్నాడని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎదురయ్యే ప్రతి పోరాట స్థితిని కూడా జయించటానికి నేర్పరితనం కలిగినటువంటి వ్రేళ్ళు నీకు ఇవ్వబడాలి. ఆ వ్రేళ్లను నేర్పరితనం కలిగినటువంటి వ్రేళ్ళగా మార్చటానికి ఎవరంటే దేవుడండి యెహోవాయే నేర్పుతాడట. కాబట్టి ఆ వేళ్లకు
ఏమి నేర్పాలో అది ఉదయం నేర్పండి. ఆ చేతులకు ఏమి నేర్పాలో అది ఉదయం నేర్పండి. నీ చేతులు కష్టించే చేతులుగా ఉండాలి. నీ చేతులు మేలు చేసే చేతులుగా ఉండాలి. నీ చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి. నీ చేతులు దీవించే చేతులుగా ఉండాలి. నీ చేతులు యుద్ధము చేసే చేతులుగా ఉండాలి. నీ చేతులు పోరాటం చేసే చేతులుగా ఉండాలి. కాబట్టి ఉదయముననే చూడండి మీ చేతుల యొక్క పరిస్థితి ఎలాగుందో. బలహీనంగా ఉన్నాయా, బలమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాయా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయా, శక్తిని కలిగి ఉన్నాయా లేదని ఒకసారి పరిశీలన చేయండి. ప్రభుని అడిగిన, ప్రభా నా చేతులను బలపరచు. నువ్వు తలపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు విఫలమైపోతున్నాయి. నీ చేతుల ద్వారా నువ్వు పూనుకున్నటువంటి అనేకమైనటువంటి పనులు జరగట్లేదు, ముందుకెట్టలేదు. కాబట్టి ఈ రోజున ప్రభా నా చేతులను బలపరచు. నా చేతులకు పోరాటం నేర్పు. నా చేతులకు యుద్ధము నేర్పు. అనేక రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపుకు తగిన ఫలాన్ని, విజయాన్ని దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నాడు. అనేక రోజులుగా, అనేక దినాలుగా ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలన్నింటినీ కూడా దేవుడు నీ పక్షంగా మార్చబోతున్నాడు. నిన్ను అనుకూలమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ప్రభా నా చేతులకు యుద్ధం నేర్పు. ప్రభా నా చేతులకు పోరాటం నేర్పు. ఆయన దగ్గర చక్కటి విద్య ఉంది, చక్కటి ప్రావీణ్యత ఉంది, చక్కటి నిపుణత ఉంది, చక్కటి స్కిల్స్ దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎలాంటి వాడవైనా, ఏ పని చేస్తున్నా నీ చేతులకు యుద్ధము, నీ చేతులకు పోరాటము చేత కాకపోతే నువ్వు చేత కానివాడవుతావు. చేత కానివాడు ఏమవుతాడంటే కృంగిపోతాడు. ఎందుకంటే చేతిలో పని ఉండదు, నేర్పరితనం ఉండదు, యుద్ధం రాదు, పోరాటం రాదు. కాబట్టి చేత కానివాడుగా నువ్వు చేత కానివాడి వల్ల ఉండకూడదు. నీ వలన చేతనైనంత వరకు మేలే, ప్రయోజనమే జరగాలి. అది నీ కుటుంబానికి జరిగితే మంచిది. కుటుంబానికి మించి సమాజానికి జరిగితే ఇంకా చాలా చాలా మంచిది. ప్రియ సహోదరుడా, అటు రీతిలో దేవుడు ఈ రోజున నిన్ను వాడుకోవాలని, నీకు పోరాటము, యుద్ధము రెండిటిని ఆయన నేర్పే వాడుగా నీ కొరకై నిలబడాలని నేను ఆశకొని ఉన్నాను. దీనికి వాక్యం సెలవిస్తుంది. రండి, సహవాసముల పాల్పంపులు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అమితంగా దీవించబోతూనే. ఏకీభవించినట్లయితే ప్రార్థన మీ కొరకు చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఇదిగో ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా చేతులకు యుద్ధము నేర్పబడాలి, మా వేలకు పోరాటము నేర్పబడాలి. ఇదిగో ప్రభా, నువ్వు యుద్ధశూరుడవు, నేర్పరితనం కలిగిన వాడు. మాకు నేర్పించండి, తగిన రీతిలో స్పందించుటకు, తగిన రీతిలో మా రోజంతా కూడా దీవెనకరంగా మార్చుకుంటూ సహాయం దయచేయండి. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.